నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మనం ఏదైనా ఒక సివిల్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంటు ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తి దగ్గరే ఉంది. అతను కోర్టులో ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా దాచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ని కోర్టులో సబ్మిట్ చేయమని అడిగే అవకాశం మనకు ఉంటుందా? అంటే ఆ డాక్యుమెంట్ని బహిరంగపరచమని కోరే అవకాశం మనకు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. సో ఈ సిపిసి చట్టంలో ఆర్డర్ 11 రూల్ 15 ఏం చెప్తుంది అని అంటే, మనం ఎవరి మీద అయితే కేసు వేశామో ఆ వ్యక్తిని ప్రతివాదిగా పిలుస్తారు. కాబట్టి ప్రతివాది కేసుకు సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంటుని కోర్టులో సమర్పించకుండా, బహిరంగపరచకుండా దాసివేసే ప్రయత్నం చేస్తే మనము అంటే కేసు వేసిన వ్యక్తులము ఆ డాక్యుమెంటుని కోర్టు ముందు ప్రదర్శన చేయమని, కోర్టు ముందు సమర్పించమని పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో న్యాయస్థానము ఆ డాక్యుమెంటు ఈ కేసుతో సంబంధం కలిగి ఉందని భావిస్తే ఆ పిటిషన్ స్వీకరించి ఆ డాక్యుమెంటుని న్యాయస్థానం ముందు బహిరంగపరచమని కోరవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రతివాదులు అవసరమైన విలువైన ఎవిడెన్స్గా ఉన్న డాక్యుమెంట్లను బహిరంగపరచకుండా దాచే ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ డాక్యుమెంట్లను కూడా మనము న్యాయస్థానంలో సమర్పించమని కోరే అవకాశాన్ని కలిగి ఉంటాము. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.